గ్రామాల అభివృద్ధి గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక పీఠాపురం నియోజకవర్గంలో ఒక్క గ్రామం కూడా అభివృద్ధికి నోచుకోలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ బర్త్డే కేక్ను కట్ చేశారు. అనంతరం తాటిపర్తి గ్రామంలో ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే వర్మ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మడికి ప్రసాద్, విశ్వనాథుల సుబ్బరామకృష్ణ, చిట్టూరి సుబ్బారావు, ఉలవకాయల దేవేంద్రుడు, మల్లిపూడి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మరి అటువంటి నాయకుడు ఈరోజు పార్టీకి వెన్నుదన్నుగా సుమారు 68 లక్షల మంది మెంబర్షిప్ చేసి కార్యకర్తలకి వారందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి ఈ రోజుల్లో రాష్ట్రంలో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా చేదోడు వాదోడుగా ఉండి అటువంటి నాయకుడి యొక్క జన్మదినోత్సవం మరి అతిరేద బ్రహ్మాండంగా తాడిపత్రి గ్రామంలో జరిగింది. ఇవాళ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం తాడిపత్రి గ్రామంలో మరి జరుగుతూ ఉంది. ప్రతి ఇంటింటికి తిరిగి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిని వివరంగా చెప్పి అందులో ఈ గ్రామం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసింది. తెలుగుదేశం పార్టీ రాకముందు ఈ గ్రామంలో ఏమీ లేదు, దగ్గర లేదంటే సుమారు 10 కోట్ల రూపాయలు ఈ గ్రామంలో రోడ్లకి, డ్రైన్లకి, అదేవిధంగా అప్పన్నాదేవి టెంపుల్కి, హైవే నుంచి తాడిపత్రి మెయిన్ రోడ్ సిమెంట్ రోడ్డు విత్ డ్రైను 5 కోట్లు, స్కూల్ బిల్డింగ్స్, స్కూల్స్, కమ్యూనిటీ హాల్స్, మా బరియల్ గ్రౌండ్, చాలా కార్యక్రమాలు చేసాం తాడిపత్రి గ్రామంలో వచ్చి. నేను ఒక సవాల్ విసురుతున్నాను. ఇక్కడ ఈవేళ చాలామంది వచ్చి ఓట్లు అడుగుతున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ప్రజలు తెలుసో తెలియదు. నేను ప్రతిపక్షంలో అయినా సరే 5 సంవత్సరాలు నిరంతరంగా, అంటే నేను మొదలెట్టినగానే చూసుకుంటే ఇది 18వ సంవత్సరం, నిరంతరంగా ప్రజలతో ఉన్నాం. గెలిస్తే అభివృద్ధి చేసాం, ఓడిపోయినప్పుడు ప్రజల కష్టాల్లో ఉన్నాం, ప్రజల సమస్యల మీద పోరాటం చేసాం. అది మా యొక్క కాన్సెప్ట్. నాది కూడా కోతవేట దూరంలో మీ పక్కూరే నాది అని చేత స్థానికుడు నేను, ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే వ్యక్తి అని చేత ఈ పొన్నూరు నుంచి వచ్చే వ్యక్తులందరినీ కూడా తరిమి కొట్టవలసిన బాధ్యత ఉంది. ఏ రోజు కూడా మన నియోజకవర్గానికి ఉపయోగపడిన వ్యక్తులు, ఏ రోజు రాని వ్యక్తులు ఈరోజు అందరూ కూడా గెలిచారు. 2 ఎంపీ ఎమ్మెల్యే ఇప్పటి వరకు కనపడలేదు. కరోనా వస్తే కనపడలేదు. ఈవేళ ఓట్లాడడానికి రెడీగా వస్తున్నారు. అది ప్రజలు గమనించవలసిన బాధ్యత ఉంది.